ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆయా పార్టీలకు పోగా 144 అసెంబ్లీ స్థానాలను తన దగ్గర పెట్టుకున్నారు. ఈ క్రమంలో తొలి విడతలోనే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మలి విడతలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక తాజాగా 11 మందిని ప్రకటించారు. అయితే మొత్తం 144లో ఇప్పటి వరకు 139 మందిని ప్రకటించినట్టు అయింది. ఇప్పటికే 3 జాబితాల్లో టీడీపీ తమ అభ్యర్థులను దాదాపు ప్రకటించగా ఇంకా 5గురిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అయితే ఆలూరును ముందు ప్రకటించి తర్వాత వెనక్కి తీసుకున్నారు. దీంతో 6 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో ఆ 6 ఎందుకు ఆపారు అనే చర్చ తమ్ముళ్ల మధ్య జోరుగా సాగుతుంది. ఏదైనా వ్యూహం ఉందా అనేది తమ్ముళ్ల తర్జన భర్జన. ఏపీలో టీడీపీ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 3 జాబితాలను విడుదల చేసింది. ఇందులో మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు మాత్రం సీటు దక్కలేదు. దీనికి ప్రధాన కారణం ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ సీటు బీజేపీకి ఇచ్చే ఉద్దేశంతో అధిష్టానం ఆయనకు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిందిగా కోరడమే. అయితే చీపురుపల్లి కాదని తన పాత సీటు భీమిలి కేటాయించాలని గంటా పట్టుపట్టారు. కాగా ఇన్ని రోజుల ఊగిసలాటకు తెరపడినట్టే కనిపిస్తుంది. గంటా శ్రీనివాసరావు విషయంలో టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన కోరినట్టుగానే భీమిలిలో పోటీకి ఓకే అన్నట్టు సమాచారం. ఇప్పటికే 139 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఇంకా 5 సీట్లపై క్లారిటీ లేకపోవడంతో ఇంకా చర్చలు సాగిస్తుంది. ఆ 5 సీట్లలో భీమిలి ఒకటి అయితే రెండోది చీపురుపల్లి. పోటీ చేసిన చోట పోటీ చేయకుండా విజయాలు సాధిస్తూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా నియోజకవర్గం మారే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన్ని చీపురుపల్లి పంపించి బొత్స సత్యనారాయణపై పోటీ చేయించాలని టీడీపీ భావించింది. ఇదే విషయాన్ని గంటా శ్రీనివాసరావుకి కూడా చెప్పింది. అయితే ఇక్కడ పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చిన ఆయన పోటీకి ససిమిరా అన్నారు. 1-2 సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా గంటా శ్రీనివాసరావుతో మాట్లాడి చీపురుపల్లిలో పోటీ చేయాలని చెప్పారు. తాను ఉండే వైశాఖకు చీపురుపల్లి దూరం అవుతుందని, ప్రజలకు అందుబాటులో ఉండటం కష్టమని, అందుకే పోటీ చేయాలనంటూ సుతిమెత్తంగా చెప్పేశారు. తన అనుచరులతో కూడా మాట్లాడి ఫైనల్ చేస్తానని వివరించారు. ఈ మధ్య కాలంలో కీలమైన తన అనుచరులతో మాట్లాడారు. వారు కూడా అక్కడ పోటీ మంచిది కాదని చెప్పడంతో చీపురుపల్లిలో పోటీకి అంగీకరించలేదు. గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి భీమిలి నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడే తనకు టికెట్ ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరుతూ వచ్చారు. మొత్తానికి ఇన్ని రోజుల ఆయన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తుంది. ఆయన పేరుతో నియోజకవర్గంలో టీడీపీ అభిప్రాయ సేకరణ చేపట్టింది. అందులో గంటా శ్రీనివాసరావు ముందంజలో ఉన్నారని, ఆయనకు టికెట్ ఖచ్చితంగా వస్తుందని అనుచరులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వాయిస్ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావుకు టీడీపీ తరపున భీమిలి టికెట్ కన్ఫర్మ్ అయితే మాత్రం అక్కడ ఆసక్తికరమైన పోరు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే భీమిలిలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. టీడీపీకి టికెట్ గంటాకు వస్తే మాత్రం భీమిలిలో గంటా వర్సెస్ అవంతి ఉంటుంది. మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉంటూ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. ఇప్పుడు ప్రత్యర్థులై తలపడపోతున్నారు. అయితే గంటా శ్రీనివాస్ అంతగా పట్టుబడుతున్న భీమిలి సీటు విషయంలో టీడీపీ కూడా ఆలోచనలో పడింది. అయితే దీర్ఘకాలిక వ్యూహంతో చీపురుపల్లి నుంచి పోటీ చేయాలన్న టీడీపీ అధిష్టానం సూచనతో గంటా కూడా ఓ దశలో వెనక్కి తగ్గారు. అయితే విశాఖ పార్లమెంటు సీటు పరిధిలో ఒక కాపు అభ్యర్థి కూడా లేకపోవడంతో తిరిగి గంటా పేరును భీమిలికి టీడీపీ పరిశీలించింది. ఈ మేరకు తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించారు. ఇందులో గంటాకు భీమిలిలో మంచి అవకాశాలు ఉన్నట్లు తేలింది. దీంతో గంటా శ్రీనివాస్కు భీమిలి సీటు కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గంటాకు కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే భీమిలి సీటు కోసం పట్టుబట్టిన గంటా శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి అక్కడి నుంచి గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కావాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో టీడీపీ త్వరలో ప్రకటించే మిగిలిన 4 జాబితాలో గంటా శ్రీనివాస్ పేరు ఉంటుందని సమాచారం. కాగా మొన్నటి వరకు విశాఖలోని కీలకమైన నియోజకవర్గం భీమిలి టికెట్ కోసం ఒకరికి మించి ఎక్కువగా నేతలు ఆశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచి బరిలోకి దించాలని చెబుతున్నారు. మరోవైపు చీపురుపల్లి టికెట్ను మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆశిస్తున్నారు. దీంతో ఇక్కడ తర్జన భర్జన ఏర్పడింది. ఇక ఎచ్చెర్ల సీట్ను బీజేపీకి కేటాయించడంతో తాను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తానని కళా వెంకట్రావు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే భీమిలితో పాటు అటు చీపురుపల్లి నియోజకవర్గానికి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం.
ఇక నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడం, అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించడం కూడా అయిపోయింది. కానీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజుకు భీమిలి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా దర్శి టికెట్పై పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దర్శి టికెట్ ఇస్తే టీడీపీ కండువా కప్పుకుంటానని మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు చెబుతున్నారు. అయితే ఆయనపై పార్టీలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉండటంతో పక్కన పెట్టారు. ప్రస్తుతం ఈయన వైసీపీలో ఉన్నారు. కానీ టికెట్ మాత్రం దక్కలేదు. అనంతపురం అర్బన్ టికెట్ను తొలుత జనసేనకు ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆ పార్టీ వద్దన్నట్టు సమాచారం. దీంతో టీడీపీ నేత, ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు. రాజంపేట టికెట్ కోసం చెగల్రాయుడు, జగన్మోహన్ రాజు పోటీ పడుతున్నారు. గుంతకల్లు టికెట్ ఇచ్చే హామీతో వైసీపీ నేత గుమ్మనూరు జయరాం తన మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ టీడీపీలో చేరారు. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మరో సీనియర్ నేత సై అంటున్నారు. దీంతో గుమ్మనూరు ఫ్యూచర్ సమస్యలో పడింది. ఇలా మొత్తంగా 6 నియోజకవర్గాల్లో సమస్యలు కనిపిస్తున్నాయి. మరి ఈ 6 నియోజకవర్గాల్లో ఆశావాహులుగా ఉన్న టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి సీటు దక్కుతుందనని ఉత్కంఠం నెలకొంది. అయితే ఈ 6 నియోజకవర్గాల్లో టీడీపీకి సీట్లు కేటాయించడం కాస్త కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ 6 స్థానాలు గ్రూపులు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు. అలాగే ఒకరికి సీటు ఇస్తే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేసే స్థానాలు కావడంతో చంద్రబాబు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా చివరాఖరికి సీట్లు ప్రకటించాల్సిందే. ఈ నియోజకవర్గాలు కాస్త సమస్యాత్మకమైనవి కావడంతో టికెట్ల కేటాయింపుపై అక్కడ ఎలాంటి అభిప్రాయాలు వస్తాయో చూడాల్సి ఉంది.